నాగేశ్వరి పలానా చోట ఉందని తెలిసిన తర్వాత కూడా చూడకుండా ఆగడం కష్టమే. ఇంకెంత, జస్ట్ 12 hours ఓపిక పట్టు. రేపు పొద్దున బయలుదేరదాం. ఏ సిద్ధార్థ, నాగేశ్వర్ ఎక్కడుందో తెలిసిపోయిందిగా. చీరప్ మ్యాన్, బీ హ్యాపీ. నాగేశ్వర్ ఎక్కడుందో తెలిసింది గాని నా కన్నబిడ్డ ఎక్కడుందో తెలియడం లేదు. నా కన్నబిడ్డ ఎక్కడుందో, ఎలా ఉందో. ఎలాగైనా ఈ బిడ్డని, నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహాన్ని నాగేశ్వరికి అప్పగించాలి. కానీ నాగేశ్వరి ఎక్కడుందో నాకు తెలియదు. తల్లి నాగేశ్వరి, నువ్వే నాకు మార్గం చూపించాలి. సిద్ధార్థ, వస్తున్న విషయం. బావా, అమ్మా, అమ్మా, మేము వెళ్ళొస్తాం. ఒరే విశ్వం, నేను వస్తాను. నన్ను కూడా తీసుకువెళ్ళండిరా. ఆ ఊరు చాలా దూరం అమ్మా. అంత దూరం నువ్వు ఎలా ప్రయాణం చేస్తావు? నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొస్తాం. పోనీ నన్నైనా రానివ్వండి. జరిగిన దానికి నాగేశ్వరి క్షమాపణ చెప్పుకొని బతిమాలైన ఇంటికి తీసుకొచ్చేస్తాను. అంకుల్, జరిగిన దానికి కారణం నేను. నాగేశ్వరికి నేనే క్షమాపణ చెప్తాను. ఎలాగైనా సరే నాగేశ్వరికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. మీరు నాగేశ్వరుని తీసుకొస్తారు, కానీ నాకు ఇంకో భయం ఉంది. భయమా? దేని గురించి భయపడుతున్నారు? నాగేశ్వరి దగ్గర ఉన్నది వైదేహి సృష్టించిన దుష్టశక్తి బిడ్డ. దానివల్లే ఇన్న అనర్థాలు జరిగాయి. ఇప్పుడు నాగేశ్వరితో పాటు ఆ బిడ్డను కూడా తీసుకొస్తే ఇంకా ఏవేవో జరుగుతాయని భయంగా ఉంది. అందుకే మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. జరిగిందంతా నాగేశ్వరి వివరంగా చెబుదాం. అప్పుడైనా తన పరిస్థితిని అర్థం చేసుకుని ఇంటికి వస్తుంది. ఆ దుష్టశక్తి బిడ్డని ఎక్కడైనా వదిలేసి వచ్చేద్దాం. అంకుల్, మీరు ఎన్నైనా చెప్పండి, నాగేశ్వరి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డను దూరం చేసుకోదు. ఎందుకు దూరం చేసుకోదు? అది దుష్టశక్తి బిడ్డని సన్యాసి స్వయంగా చెప్పారని మనం చెప్తాంగా. అది వైదేహి సృష్టించిన బిడ్డని తెలిస్తే నాగేశ్వరి ఖచ్చితంగా ఆ బిడ్డను వదిలేస్తుంది. నాగేశ్వరి బిడ్డను వదిలేయాలంటే మనం చెప్పేదంతా నిజమని తను నమ్మాలిగా. తనను బిడ్డని విడదీయటం కోసమే మనం ఇలా అబద్ధం చెప్తున్నామని ఆర్గ్యూ చేసి మనకు తను ఇంకా దూరం అవుతుంది. నువ్వు చెప్పేది నిజమే బాబు. నాగేశ్వరుడు నమ్మినా నమ్మకపోయినా ఆ బిడ్డను మనం ఎలాగైనా వదిలించుకోవాలి. అది కాకపోతే నాగేశ్వరికి చెప్పకుండానైనా బిడ్డను తీసుకెళ్లిపోయి ఎక్కడైనా వదిలిపెట్టేయాలి. ఆ బిడ్డ వైదేహి సృష్టించిన దుష్టశక్తి. దాన్ని ఎక్కడ వదిలిపెట్టినా కూడా ఎలాగోలా నాగేశ్వర్ దగ్గరకొచ్చి చేరుతుంది. ఆ బిడ్డను శాశ్వతంగా దూరం చేయడానికి ఇది పరిష్కారం కాదు. మరేం చేస్తావురా? ఆ బిడ్డని చంపేయాలి. విశ్వం, అది ఎంత దుష్టశక్తి అయినా పసిబిడ్డ. తెలిసి ఒక పసిబిడ్డ ప్రాణం ఎలా తీస్తా చెప్పు? ఆ పసిబిడ్డను చంపకపోతే ఆ పసిబిడ్డ ఏదో ఒకరోజు నాగేశ్వరిని చంపేస్తుంది. అది ఓకేనా మీకు? నాగేశ్వరి ప్రాణాలు కాపాడడం కోసం దుష్టశక్తిని మనం చంపాలని నిర్ణయించుకున్నా
ఎవరు చంపుతారు, ఎలా చంపుతారు? రౌడీల బిడ్డనే చంపించండి. నా బిడ్డ ప్రాణాలు నాకు ముఖ్యం. ఇలాంటి పనులకు బయటి వాళ్ళని నమ్ముకోవడం అంత మంచిది కాదు. ఈ పని మనలో ఎవరో ఒకరు చేయాలి. ఇలాంటి పని మనం ఎలా చేయగలంరా? అసలు మనలో ఎవరు చేస్తారా పని? నేను చేస్తాను. నేను చెడ్డవాడిగా ఉన్నప్పుడు వైదేహితో కలిసి ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో హత్యలు కూడా చేశాను. ఇప్పుడు అందరి మంచి కోసం ఈ ఒక్క హత్య చేస్తాను. ఇది పాపం కూడా కాదు. ఆ బిడ్డని ఎలా చంపుతావురా? నాగేశ్వరి 24 గంటలు ఆ బిడ్డను తనతోనే అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ బిడ్డను తీసుకెళ్లే అవకాశం నీకు రావాలిగా. అమ్మా, అవకాశం అన్ని వేళలా మన దగ్గరకు రాదు. అవకాశం రానప్పుడు మనమే దాన్ని కల్పించుకోవాలి. నాగేశ్వరి ఏమరపాటుగా ఉన్నప్పుడు అదును చూసి బిడ్డను తీసుకెళ్లి చంపేస్తాను. ఆ దుష్టశక్తి బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తే నీకేమైనా అవుతుందేమో విశ్వం. నాకేమైనా పర్వాలేదు. అదంతా నేను చూసుకుంటాను. ఆ దుష్ట శక్తి చావు నా చేతుల్లోనే. పద సిద్ధార్థ, వెళ్దాం. వైదేహి, ఏంటి గురుదేవా, నాగేశ్వర్ ఎక్కడుందనేది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు.
నాగేశ్వరి దాని పాత స్నేహితురాలు ఊరెళ్ళిందన్నమాట. పదండి గురుదేవా, దాన్ని లాక్కొద్దాం. నేను రావటం లేదు, నువ్వు వెళ్ళిరా వైదేహి. అదేంటి గురుదేవా, మీరెందుకు రావడం లేదు? నన్ను నా పద్ధతిని చూస్తే ఊళ్ళో వాళ్ళకు అనుమానం రావచ్చు. అది అంత మంచిది కాదు. అదీ కాకుండా నేను మళ్ళీ ధ్యానం చేస్తేనే దీనికి మాంత్రిక శక్తి ఉంటుంది. నువ్వు దీన్ని నీతో పాటు తీసుకువెళ్ళు. నీకు ఏదైనా ప్రమాదం ఎదురైనా లేక నీకు దారి తెలియకపోయినా ఇది నీకు ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకుని బయలుదేరు. అంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది. అలాగే గురుదేవా, నేను వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళిది. నాగేశ్వరి, వైదేహిని కోసం బయలుదేరింది. ఈరోజు నువ్వు తప్పక వైదేహి బందీ అవుతావు. నువ్వు ఎలా తప్పించుకుంటావో, నిన్ను ఎవరు రక్షిస్తారో నేను చూస్తాను. విశ్వం, మనం వస్తున్న సంగతి నాగేశ్వరికి చెప్పొద్దని సుమతికి చెప్పావా? నేనేం చెప్పలేదు, తను చెప్పుండకపోయిండొచ్చు. అయినా మనం వచ్చే సంగతి చెప్తే ఏంటి? చెబితే ఏంటంటావేంటి? తన కోసం వస్తున్నామని తెలిస్తే నాగేశ్వరి మళ్ళీ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది. అలా ఏం వెళ్ళదులే, ఏదో ఆవేశంలో వచ్చేసింది. ఇప్పటికి ఆ ఆవేశం తగ్గిపోయి ఉంటుంది. మనం వెళ్ళి సర్ది చెప్పి తీసుకురావచ్చు. లేదు విశ్వం, నాగేశ్వరి చాలా మొండిది. తను ఒకసారి ఒక డెసిషన్ తీసుకుంటే అంత ఈజీగా ఆ డెసిషన్ని మార్చుకోదు. ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడితే దాదాపు అక్కడ ఒక యుద్ధమే జరుగుతుంది. ఒకవేళ తను ఆవేశపడి ఏం మాట్లాడినా నువ్వేం మాట్లాడకు. ఎందుకంటే తను నిలదీసి మనల్ని ప్రశ్నిస్తే మనం సమర్థించుకోవడానికి మన వైపు న్యాయం లేదు. కరెక్టే విశ్వం, తప్పు చేశాను. తనని బిడ్డని విడదీయాలని ట్రై చేస్తే తను చచ్చిపోతానని బెదిరించింది. అయినా సరే బిడ్డను గుణశేఖర్కి అప్పగించడానికి మనం సిద్ధపడ్డాం. అది చాలా పెద్ద తప్పు. తనతో మాట్లాడి కన్విన్స్ చేసిన తర్వాత బిడ్డను గుణశేఖర్కి అప్పగించాల్సింది. ఏమైంది సిద్ధార్థ? వెహికల్ స్టార్ట్ అవడం లేదు. లాభం లేదు, బండి కదలదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ రూట్లో వెహికల్స్ కూడా వచ్చేటట్లు లేవు. ఓ పని చేద్దాం విశ్వం, కార్ ఇక్కడే వదిలేసి ఏదైనా వెహికల్ వస్తే లిఫ్ట్ అడిగి వెళ్దాం. సరే.
ఏంటి సుమతి ఇందాకడి నుంచి లోపలికి బయటికి తిరుగుతున్నావు? ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారా ఏంటి? ఆబే ఏం లేదు. ఏం తోచక బాబు నాగలంకి వెళ్తుందా? వెళ్తుంది. రా విషయం.